నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు లతా బొట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లత గారు. నమస్తే ఫణి. లత గారు, మన సంసార సముద్రాన్ని దాటాలి అంటే గురువు అనుగ్రహం ఉండాలి. గురువు పాదాలే మనకు శరణ్యం. ఈ కష్ట నష్టాల నుంచి కానీ, లేకపోతే కలియుగంలో గురువుని పట్టుకుంటే ఆయనే నడిపించేస్తాడు అని మీలాంటి పెద్దవాళ్ళు చెప్పిన విషయమే. సో అటువంటి గురువు అనుగ్రహం కోసం నార్మల్ గా ఏంటంటే ఒక గురు మంత్రం కానీ, గురు ఉపదేశం కానీ తీసుకునేవాళ్ళు, లేదు సహస్రనామాలు గురువుకి చదువుకునేవాళ్ళు, లేదు గురు మంత్రాన్ని ఉపాసించేవాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇవి కాకుండా అష్టోత్తరం చేసేవాళ్ళు, ఇవందరూ కూడా ఉంటారు. ఇవి కాకుండా ఇంకా చాలా ఈజీగా, అంటే ఇంత చేయలేమండి, ఈ బిజీ లైఫ్ లో అందరూ కొంచెం ఇంత ప్రాసెస్ అనేటప్పుడు చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఇంకా ఈజీగా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం పొందాలి, ఆయన కృపకు మేమందరం పాత్రలు కావాలి అంటే మాకు చక్కగా కొన్ని రెమెడీస్ చెప్పండి. తప్పకుండా ఫని. దత్తాత్రేయ దశనామాలను ఉన్నాయి. దత్తాత్రేయ దశనామాలు రోజు ఏదైతే మూల మంత్రం చదువుకుంటారో, ఒకవేళ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని చదువుకొని కూడా ఈ దశనామాలు ఒక 12 సార్లు చదవాలి. 12 టైమ్స్ అంటే 10 నామాలు. 12 టైమ్స్ అంటే 120 సార్లు చదవాలన్నమాట. ఆ దశనామాలు అనేవి రోజు కూడా మీరు చదువుకోవచ్చు. అంటే ఇంకా స్వామికి మీరు దగ్గర అవ్వాలి, తొందరగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలగాలి, సమస్త దోషాలని కూడా తొలగించాలి, ఈ భూత ప్రేత పిశాచ బాధలు తొలగించాలి, ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ దత్తాత్రేయ దశనామాలు అనేవి పఠిస్తే మంచిది. అలాగా ప్రతిరోజు అనుకుని కూడా చేయొచ్చా అండి ఇది? సంకల్పం అనుకుని కూడా చేయొచ్చు. నిత్య పూజా విధానంలో చదువుకోవచ్చు. దత్తాత్రేయ భక్తులైతే రోజు కావాలంటే చదువుకోవచ్చు. లేదు మీకు అంత సమయం లేదంటే ప్రతి గురువారం, అలా 16 గురువారాలు 16 థర్స్డేస్ అన్నమాట. ఇలా ఈ దత్తాత్రేయ దశనామాలు అనేవి చదువుకోవాలి. అంటే 12 సార్లు ప్రతి గురువారం 12 సార్లు 10 నామాలు చదువుకోవాలి. లేదు నిత్యం మేము రోజు చదువుకుంటాం అంటే రోజుకు ఒకసారి మీ పూజా విధిలో చదువుకోవచ్చు. లేదు ఈ 16 గురువారాలు ఒక సంకల్పాన్ని పెట్టుకొని చేయండి. అప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలండి? అప్పుడు మనం ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, దత్తాత్రేయ స్వామికి ముఖ్యంగా కావాల్సింది భక్తి, శ్రద్ధ. పారాయణం చేసేటప్పుడు మనం అన్ని నియమ నిబంధనలు పాటిస్తాం. దీనికి అంత నియమం అంటే గురువారం అంటే మనం ఏకభుక్తం చేస్తారు చాలా మంది. అవునండి, రాత్రిపూట టిఫిన్ తింటారు. ఆ విధంగా చేస్తే చాలా మంచిది. దీనికి ప్రత్యేకంగా ప్రసాదాలు అంటే ఏమన్నా చేసి పెట్టాలా? స్వామి దత్తాత్రేయ స్వామికి పసుపు రంగు ప్రసాదాలు చెప్తాను, గోధుమ హల్వా చెప్తాను, అలాగే అరటిపళ్ళు చెప్తాను. ఇవన్నీ కూడా ఏదైనా పసుపు రంగు స్వామికి ఇష్టమైనవన్నీ కూడా పసుపు రంగుతో ఎక్కువ ఉంటాయి. లేదా కిచిడి చేయొచ్చు, లేదా హల్వా ఇష్టం, గోధుమ హల్వా ఇష్టం, ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఆయన యొక్క దశనామాలు చెప్తాను మీ అందరికి కూడా. శ్రీ దత్తాత్రేయ స్వామి దశనామాలు. ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ దిగంబరాయ నమః. ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ చిదంబరాయ నమః. ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ అవధూతాయ నమః. ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ త్రివరదాయ నమః. ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ ఆది గురువే నమః. ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ పరమాత్మనే నమః. ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే నమః. ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ సచిదానందమూర్తే నమః. ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ విశ్వరూపాయ నమః. ఓం ద్రాం శ్రీ దత్తాత్రేయాయ ఆత్మరూపాయ నమః. చాలా సింపుల్ గానే ఉన్నాయండి, చక్కగా అందరం చదువుకునేటట్టే. ఇలా ద్రాంతో జోడించి చదవచ్చు. దీంతో పాటు ఏదైనా మూల మంత్రం మీరు చదువుకుంటే, అంటే ఏదో ఒక మీ గురువులు ఇచ్చిన మంత్రము, ఇంకేదైనా మంత్రం కలిపి ఇవి చదువుకోవచ్చు. ఒకవేళ ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు ఏ మంత్రం ఆ మంత్రము ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే, ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహ. ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహ అని చదువుకోవాలి. ఇది చదువుకుని అప్పుడు ఈ 10 నామాలు కూడా స్టార్ట్ చేసుకోవాలి. 12 నామాలు, వీటిని దత్తాత్రేయ దశనామాలు అంటారు. దత్తాత్రేయ దశనామాలు అంటారు. రైట్ అండి. అయితే ఈ 16 గురువారాలు అని చెప్పాను కదా, ఏదైతే వాళ్ళకి సమస్య ఉంటుందో ఆ సమస్య తీరాలని శనగల మాల, కాబూలి శనగలు ఉంటాయి కదా, అవి నానబెట్టేసి లేదా ఒక ఉడకబెట్టేసి సూదితో గుచ్చేసి 108
108 108 శనగలు ఉమ్, మాలగా చేసి ఉమ్, ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి దేవాలయాల్లో ఇలా మాలాంటి పీఠాల్లో కూడా ఉమ్, ఆ మాలని 16 వారాలు కూడా వేసి ఉమ్. అక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకున్నా కూడా చాలా మంచిది. ఓకే. అలాగే అక్కడికి మీరు ఏదైనా ప్రసాదం చేసుకుని ఉమ్. వెళ్ళి పంచిపెట్టడం ద్వారా కూడా తొందరగా ఆ సమస్య నుంచి బయటపడతారు. ఓకే ఓకే. అయితే గురువు మేడం అనుగ్రహం ఒకవేళ తొందరగా లభిస్తుంది. ఒకవేళ కొంతమంది గుడికి వెళ్ళలేరు అన్న వాళ్ళు ఈ మాలని ఇంట్లో మన దత్తాత్రేయ స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే వేసుకోవచ్చు. వేసుకోవచ్చా ఇంట్లో అండి? మీకు దత్తాత్రేయ స్వామి పటం ఉమ్. ఉంటుంది కదా, ఉమ్, అక్కడ వేసుకొని చక్కగా గుచ్చి. అంటే మనం గుడిలు దేవాలయాలు ఇవి ఎందుకు చెప్తామంటే ఎక్కువ అక్కడ నిత్య కైంకర్యాలు నిత్య అవునండి, పూజలు అవును, జరుగుతాయి కాబట్టి correct. ఉమ్, అక్కడికి వెళ్ళండి, దేవాలయానికి వెళ్ళండి మీరు చెప్పింది అని 100%. చెప్తాం. అవును. ఇంట్లో Right. అందరూ నిత్యం చేసుకుంటారు, ఉమ్, గురువారం మాత్రమే మనం చేయమంటున్నాం ఉమ్, కాబట్టి ఉమ్, అలా దేవాలయాలకు వెళ్ళి చేసుకుంటే ఉమ్. ఇంకా అత్యంత ఫలదాయకం ఆ. అన్నమాట. Yeah, right. అలాగా నేను చెప్పాను కదా, పులిహోర లాంటిది చేసి ఉమ్, లేదా అరటిపళ్ళు లాంటివి ఉమ్. అక్కడ ఉండే వాళ్ళందరికీ బయట ఎవరైతే ఉంటారో ఉమ్. గుడి బయట ఉంటూ ఉంటారు అవునండి, చాలా అవును. మంది యాచకులు ఇలా ఉంటారు కదా, యాచకులు వాళ్ళకి. ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు. ఉమ్, అలాగే గోవులకి కూడా ఈ ఉమ్. 16 గురువారాలు కూడా మీరు ఏదైతే ఈ శనగల మాల వేస్తారో ఉమ్. తర్వాత తీసేసి గోవులకి తినిపించవచ్చు. ఆహా, అంటే ఆ 108 కాదు, ఇంకొన్ని శనగలు కూడా నానబెట్టి గోవుకి తినిపించవచ్చు, ఉమ్. అరటిపళ్ళు కూడా తినిపించవచ్చు. ఉమ్. దాని వల్ల కూడా మీ సమస్య నుంచి బయటపడతారు. అయితే లత గారు, మీరు ఎక్కువ దత్తాత్రేయ స్వామి వారి ఆరాధనలో పసుపుని ఎక్కువగా చెప్తారు. పసుపు రంగు ప్రసాదం, పసుపు రంగు పువ్వులు ఇలా చెప్తూ ఉంటారు కదా, ఎందుకని స్పెసిఫిక్ గా పసుపు రంగే చెప్తారు? ఎల్లో కలర్ నే ఎందుకు మీరు చెప్తారు? ఎందుకు అంటే పసుపుకి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంది. పసుపు అనేది కూడా మనకి ఎల్లో కలర్ లోనే ఉంటుంది కదా, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది. ఓకే. గురువు ఓరాని అట్రాక్ట్ చేసేది పసుపు అన్నమాట, శుభకరం పసుపు అన్నమాట. అందుకని చాలా స్పిరిచువల్ గా మనం ఎదగాలన్నా, మంత్రం సిద్ధించాలన్నా, గురువు అనుగ్రహం కలగాలన్నా పసుపు రంగు వస్త్రాలు ధరించే నేను మంత్ర జపం చేయమంటాను. ఎక్కువ గురువారాలు అందరినీ కూడా గురువు అనుగ్రహం కావాలంటే, గురు దోషాలు తొలగాలంటే కూడా పసుపు రంగు వస్త్రాలు ఎక్కువ ధరించాలి. పసుపు రంగు ఖర్చీఫ్ దగ్గర పెట్టుకున్నా కూడా మంచిదే అన్నమాట, గురువు అనుగ్రహం వస్తుంది దానివల్ల. అలాగే మనం పెట్టుకునే బొట్టు కూడా గంధం రంగు, గంధం బొట్టు పెట్టి కుంకుమ పెడతాం దత్తాత్రేయ స్వామి, అది కూడా పసుపు. దీనికి చాలా స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. మన ఓరాను కూడా మారుస్తూ ఉంటుంది. మనం బొట్టు పెట్టుకుంటాం, ఈ బొట్టు పెట్టుకోవటం వల్ల కూడా మన ఓరా మారుతుంది. బొట్టు వల్ల కూడా ఓరా మారుతుంది, అంత సిగ్నిఫికెన్స్ ఉంది మన బొట్టుకు కూడా. అలా ఎల్లో కలర్ కూడా అంతటి అంటే చెడును దూరం చేస్తుంది, పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తుంది, మంత్రం సిద్ధిస్తుంది, గురువు అనుగ్రహం లభిస్తుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ 16 వారాలు కూడా పసుపు బట్టలు వేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే చక్కగా పసుపు కర్చీఫ్ అదే కూడా తొందరగా సిద్ధిస్తుంది. అందరికీ కూడా కింద స్క్రోలింగ్ లో ఇస్తామండి ఈ నామాలు. సో చక్కగా అమ్మ చెప్పినట్టు 16 గురువారాలు కానీ లేకపోతే రోజు కానీ చక్కగా ఇవి చదువుకుని అందరూ కూడా దత్తాత్రేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. జై గురుదత్త.